విద్యాస్థానం, ధనస్థానం, కర్మస్థానం అంటే ఉద్యోగస్థానం అనే అర్థం. ఈ 3 స్థానాలకు అధిపతులైనటువంటి గ్రహాలకు ఏ గ్రహం అందులో శక్తివంతంగా ఉందో ఆ గ్రహానికి దేనిని గణించి ప్రాముఖ్యతనిస్తున్నామో దానిని మనం తెలుసుకుని ఇతనితే చదివించాలి. అది చదువుకుంటేనే భవిష్యత్తులో ఆ చదువు మనకు ఉద్యోగాన్ని ఇవ్వటమే కాకుండా సంపాదననిస్తుంది. ఆవిడ 2వ కొడుకు జాతకంలోనూ ఇంజనీర్ కావలసిన యోగం లేదు. అందుచేతనే ఆ కుర్రాడికి ఆ చదువు మీద ధ్యాస లేదు. చాలా మంది చెప్తుంటారు, మా పిల్లలు ఏంటంటే చదువు అయిపోతే +2 అయిపోతే గనక అందరూ పిల్లలు చెప్తుంటారు, నేను ఇంజనీర్ని కావాలి, డాక్టర్ని కావాలని అందరు పిల్లలు చెప్తుంటారుగా. కానీ ఆ యోగం వాళ్లకు జాతకంలో ఉందా? సరే, అది చదువుకున్నా కూడా అది భవిష్యత్తులో ఉపయోగపడుతుందా? దాని నుంచి ఆదాయం వస్తుందా? దానికి సరిపడే ఉద్యోగం దొరుకుతుందా? ఇవన్నీ జాతకం చూస్తేనే తెలుస్తాయి. అలా తెలుసుకున్న తరువాత